అందరికీ నమస్కారం అండి. ఆంధ్ర తెలంగాణ దొంగలిద్దరూ ఒకటయ్యారండి. వాళ్ళెవరు ఏంటన్నది, ఏ విషయంలో ఒకటయ్యారనేది చూద్దామండి ఈ వీడియోలో. అయితే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ. అయితే ఆంధ్ర దొంగ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, తెలంగాణ దొంగ కేసీఆర్ ఇద్దరు కలిసి కొన్ని వ్యవహారాలు చేశారండి ఇద్దరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు. అవేంటంటే అందులో ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అండి. ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఆంధ్రాలో వచ్చేసి తెలుగుదేశం యొక్క నాయకులు, ముఖ్యులు అందరి ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి ఈరోజు బయటపడిందండి. అదే డొక్కా మాణిక్యలరావు గారు బయట పెట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి అండి. ఆయన కూడా జస్ట్ ఎలక్షన్ ముందే ఆయన పార్టీ మారడం జరిగింది. వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసి వేరే పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయట పెట్టడం జరిగిందండి. అలాగే తెలంగాణలో కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత 2-3 నెలల నుంచి నలుగుతూనే ఉంది. ఆయన అలాగా అడ్డంగా బోకించారు అప్పుడు. అయితే ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రెస్టేజ్గా తీసుకొని డొంక మొత్తం లాగితే బయటికి వివరాలన్నీ బయటపడ్డాయండి. అలాగే ఆంధ్రాలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు, ఇంకా నేరస్తులు ఏమున్నాయో అవన్నీ బయటికి తీసి జగన్మోహన్ రెడ్డిని ఇమీడియట్గా జైలుకి పంపాలండి. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదండి. ఈ జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపాలి. ఎందుకంటే ఆంధ్రాని సర్వనాశనం చేశాడండి ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ కేసీఆర్ అనే దొంగతో కలిపి. ఇద్దరు ఎంత నాశనం చేశారంటే ఆంధ్రాని మరో బీహార్ చేస్తారండి ఈ దొంగలిద్దరూ కలిపి. సిబిఎన్ గారు ఇలాంటి దొంగల్ని కేసీఆర్ని రేవంత్ చూసుకుంటాడు. ఈ దొంగ జగన్మోహన్ రెడ్డిని మాత్రం వదిలిపెట్టడానికి లేదండి. ఇలా ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేసి ఎవడు మాట్లాడుకున్న సమాచారం వింటాడు ఈ దొంగ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి అతి త్వరలోనే జైలుకి వెళ్ళబోతున్నాడండి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఇది ప్రతిపక్ష నాయకులు టీడీపీ నాయకులు కానీ, వైసీపీ జనసేన నాయకులు కానీ, బీజేపీ వాళ్ళు కానీ బయట పెట్టింది కాదండి. వైసీపీ నాయకుడే బయట పెట్టిన విషయం అండి. ఇదైతే వాస్తవంగా చేసే ఉంటారు. మరి ఆంధ్రాలో కూడా రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఎలాగైతే ఎంక్వైరీ చేసి బయటికి లాగారో, ఈ ఆంధ్రాలో కూడా ఇలా ఎంక్వైరీ చేస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. ఈ దొంగలు చేసినవన్నీ ఇసుక దోపిడీ, మద్యం దోపిడీలో కూడా కేసీఆర్ పాత్ర ఉందండి. అందులో నో డౌట్, ఎవరో డౌట్ పడిన అవసరం లేదు. మొత్తం శాండ్ మాఫియా, మొత్తం ఆంధ్రాను మొత్తం మాఫియా చేసి దెబ్బారండి ఇద్దరు కలిపి, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరిని అయితే వదిలిపెట్టడానికి లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అన్నీ కాదండి. ఇలాంటి ఫోన్ ట్యాపింగ్లు చేయడం వల్ల టీడీపీ నాయకులందరినీ అరెస్ట్ చేసి నానా ఇబ్బందులు పెట్టి నరకం చూపించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ 2019 సీఎం అయిన తర్వాత ఎంతమంది ఉసురు పోసుకున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు? ఎంతమందిని నరకం చూపించావు? ఎంతమందిని ఆడపిల్లల్ని తిట్టించావు? నీ పోరంబోకు బ్యాచ్ వెనకతలు పెట్టుకొని క్యాబినెట్ని. అందులో ఒక్కడైనా మినిస్టర్కి తగిన అర్హత కలిగిన వాడు ఉన్నాడా? అందరూ బూతులు మాట్లాడడం తప్ప ఇంకేమైనా ఉందా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మిమ్మల్ని పెట్టే వాళ్ళు కూడా అలా తయారయ్యని చెప్పొచ్చు ఈజీగా. అందుకే మీకు ఈరోజు ఆంధ్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని చెప్పొచ్చు నాకు తెలిసి. అయితే ఇంకా ఉంది, మీకు ఇప్పుడే అయిపోలేదు, ఇంకా ముందుకుంది. మీరు ఎన్ని విమర్శలు పెట్టారో సిబిఎన్ గారిని, లోకేష్ గారిని, భువనేశ్వర్ గారిని, టీడీపీ నాయకుల్ని, కార్యకర్తలు, వాటన్నిటికీ ప్రతిఫలం మీరు అనుభవించే రోజులు దగ్గరలోనే ఉన్నాయండి. మీరైతే కంగారేం పడవసరం లేదు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయపరంగా మీరు అందరికీ శిక్ష పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నా. కన్ఫామ్గా మిమ్మల్ని అయితే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదండి నాకు తెలిసినంతవరకు. అయితే మీరు అంత నరకం చూపించారండి. ప్రతి కార్యకర్తను కూడా భయపించారు. మీ వెనకాల బ్యాచ్తో తిట్టించి, ఆ గుట్కా బ్యాచ్ కొడాలని, వంశీ, ఆ రోజా ఆవిడ ఆడ మనిషో తెలీదు, మగాడో తెలీదు, ఆవిడ నోరు తెలీదు, డ్రైనేజో తెలియదండి ఆవిడది. ఆవిడ కూడా ఇష్టం వచ్చినట్టుగా తిట్టేది అందరినీ కూడా, లోకేష్ని పప్పు అని. ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలన్నీ చేసే అందరినీ కావాలని టార్చర్ పెట్టి నరకం చూపించారనమాట. ఈ దొంగలు ఇద్దరు ఇప్పుడు బయటపడ్డారు. ఇంకా చాలా ఉంటాయండి ఈ దొంగలిద్దరు చేసిన పనులన్నీ. నాకు తెలిసి శాండ్ మాఫియా,
వైన్ మాఫియా, మందు మాఫియా ఉంది కదండి, అది కంపల్సరిగా వీళ్ళిద్దరే చేశారండి. మందులో అయితే వీళ్ళిద్దరూ దొంగలు బయటపడతారు. కవిత ఎలాగ జైల్లో ఉంది కదా, అదే జైలుకి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళబోతాడండి. అందులో అయితే నో డౌట్, ఎవరూ డౌట్ పడవసరం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డికి కటకటాలు లెక్క పెట్టే రోజులు త్వరలోనే ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ఉంది కదా, దొంగల బ్యాచ్ 420 బ్యాచ్, ఈ 420 బ్యాచ్ కూడా ఆల్రెడీ ఎక్కడున్నారో తెలియదంట. వీళ్ళందరూ అయితే అతి త్వరలోనే న్యాయపరంగా చాలా రిస్క్ పడవలసి ఉంటుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే గతంలో ఏ తప్పు చేయనా టీడీపీ నాయకులు ఎంతమందిని నరకం చూపించారండి. మీరు వీళ్ళు ఎలా మర్చిపోతారు అనుకుంటున్నారు టీడీపీ వాళ్ళు? ఎవరైతే మర్చిపోయే ప్రసక్తి లేదు, ఈ దొంగలు విడిచిపెట్టే ప్రసక్తే లేదండి. దయచేసి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.